రసాయన ఎరువులతో విసిగి వేసారిన రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. వినియోగదారుల్లో సైతం వీటిపై అవగాహన పెరుగుతుంది. ఈ తరహా ఉత్పత్తులు పండించే వారిని, కొనుగోలు చేయాలనే వారిని అనుసంధానిస్తూ హైదరాబాద్ కేంద్రంగా ఒక వేదికను ఏర్పాటు చేసింది రైతు నేస్తం ఫౌండేషన్. ఆ వివరాలు మీకోసం. ప్రకృతి సేద్యం చేసే రైతులకు, ప్రకృతి సేద్యంలో పండించిన ఆహార ఉత్పత్తులు ఆశించే వినియోగదారులకు ఇక ఎలాంటి చింత అవసరం లేదంటున్నారు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారు. ఇందుకోసం హైదరాబాద్ ఖైరతాబాద్లో ఒక సెంటర్ను ఓపెన్ చేశారు. ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశాలు ఏంటి, రైతులకు ఎలాంటి సేవ చేయబోతున్నారు, అదే సమయంలో వినియోగదారులకు ఏం చెప్తున్నారు, ఈ కేంద్రంగా వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు మీరు ప్రారంభించిన ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఏంటి? గత 4-5 సంవత్సరాలుగా రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. కానీ వాళ్ళకి చాలామందికి మార్కెట్ చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే మేము చాలామంది సదస్సుల్లో కూడా రైతుల దగ్గర నుంచి ఎక్కువ డిమాండ్ ఏంటంటే మేము పండిస్తాం కానీ ఉత్పత్తులను ఎవరు కొంటారు, మాకు మార్కెటింగ్ చేసుకునే అవకాశం మాకు దొరకలేదు, మీరే ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో చాలామంది రైతులు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. సరే, ఎంతోమంది మధ్యలో కొంటూ ఉన్నారు, దాన్ని మళ్ళీ 3 గంటలు రేట్లు వేసుకొని బయట అమ్ముతూ ఉన్నారు. దాన్ని అట్లా కాకుండా రైతు దగ్గర నుంచే డైరెక్ట్గా తీసుకొని వారికి మంచి ధర కల్పించి వినియోగదారులకి కొంత ధర ఎక్కువ పెంచి కొద్ది ధర వేసుకొని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నేచురల్ ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతులు కూడా, సేంద్రీయ రైతులు కూడా చాలామంది రైతులు ఇప్పుడు దాదాపు నేను 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రైతులు కూడా చాలా ఎక్కువగా స్పందిస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం వైపు. ఎందుకంటే దిగుబడులు మొదటి 1-2 సంవత్సరాలు తక్కువైనా కానీ రాను రాను దిగుబడులు పెరుగుతూ ఉన్నాయి. చాలామంది రైతులు కూడా అవగాహన వెళ్తుంది, మీకు అందరూ కూడా తెలుసు అది. అయితే కేవలం పండించడమే కాకుండా దాన్ని మార్కెటింగ్ చేసే స్థాయికి రైతు కూడా ఎదగాలి. రైతు కూడా సొంతంగా మార్కెటింగ్ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే వారికి మంచి ధర కలుగుతుంది. అంటే మేము ఒక వంతు పాత్రమే మేము ప్రయత్నిస్తాం, కానీ రైతులే స్వయంగా వాళ్ళు పండించిన పంటలను వాళ్ళు కనుక మార్కెటింగ్ చేసుకుంటే వారికి అధికంగా లాభం కలుగుతూ ఉంది ఈ సేంద్రీయ వ్యవసాయంలో. ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఇప్పటికి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా లక్షలు సంపాదించిన వాళ్ళు రైతులు ఉన్నారు. ఎందుకంటే కొంత అవగాహన లోపం వల్ల సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు వాళ్ళ ఉత్పత్తులని పండించుకునే స్తోమత లేక చదువుకోపోవడం కానీ ఈ మన వచ్చే ఈ మాధ్యమాల ద్వారా కానీ వారికి చేసుకునే సౌకర్యం లేదు. కాబట్టి వారికి అండగా నేను రైతు నేస్తం కల్పిస్తూ ఉంది. అందువలన ప్రతి ఒక్క రైతు కూడా మీకు ఏదైనా సేంద్రీయ ఉత్పత్తులకు పండించినట్లయితే మాకు కాంటాక్ట్ చేయండి. మేము తప్పనిసరిగా మీ యొక్క అంటే మీరు ఎంతమంది రైతుల నుంచి ఈ ఉత్పత్తులు కొంటారు, ఏ ఉత్పత్తులు కొంటారు, రైతులకు ఏమైనా స్పష్టత ఇవ్వగలుగుతారా? తప్పకుండా. మీకు అంటే రైతులు పండించే పంటలని రైస్ కావచ్చు, లేదంటే పప్పుధాన్యాలు కావచ్చు, కందులు కావచ్చు, మినుములు కావచ్చు, పెసలు కావచ్చు, ఏవైనా పంటలు కనుక పండిస్తే వాటిని అంటే వారు నమ్మకం మీద చేస్తున్నారు. సేంద్రీయ సర్టిఫికేట్ ఇప్పుడు అందరికీ సర్టిఫికేట్ అవైలబుల్ లేదు కాబట్టి నమ్మకం మీదే ఎవరైనా తీసుకోవడం జరుగుతుంది. ఒక రైతు నేస్తం బ్రాండ్ తోటి రైతు నేస్తం అంటే వినియోగదారులకు నమ్మకం ఉంది కాబట్టి మేము రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకొని వారి వినియోగదారులకు అందిస్తూ ఉన్నాం. అందువలన ఈ పంటలని సాధ్యమైనంత వరకు వినియోగదారులకు విస్తృతంగా, ఎందుకంటే సిటీలో చాలా షాపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి విస్తృత స్థాయిలో, ఎందుకంటే మనం ఒక్కళ్ళమే ప్రొక్యూర్ చేసి మనం అంత దగ్గర నుంచి రైతులు కొనలేం కాబట్టి ఇంకా ముందు వినియోగదారులు కనుక మనం పెంచుకోగలిగితే కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి కూడా ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంది. దీని ఒక వ్యక్తి కాకుండా ఇంకా చాలా సంస్థలు కూడా ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా ఈ సేంద్రీయ ఉత్పత్తులని ఏదైతే రైసు, ఎందుకంటే ఎక్కువగా మనకు రైస్ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి రైస్ని కనుక ప్రొక్యూర్ చేసుకొని ప్రభుత్వమే వారికి కనుక మంచి ధరలు కల్పిస్తే ముందు సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపుతాడు రైతు. మార్కెట్లో దొరికే సేంద్రియ కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించే ఉత్పత్తులకు ధర ఎక్కువ అని చెప్పేసి కన్జ్యూమర్ అనుకుంటాను. ఏం చెప్తారు మీరు కన్జ్యూమర్కి? అయితే అదే ఇప్పుడు ఎందుకంటే కన్జ్యూమర్కి ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా రైతుని కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు రైతు దగ్గర ఏదైతే పంటలు పండిస్తాం, ఎందుకంటే రైతు నేస్తం యాప్ కూడా ఒకటి క్రియేట్ చేసాం. ఎటువంటి దళాలు లేకుండా రైతు వాళ్ళు పండించిన పంటలను ఆ యాప్లో పొందుపరచవచ్చు. డైరెక్ట్గా రైతు వినియోగదారుడు డైరెక్ట్గా మాట్లాడుకుంటూ కూడా ఫెసిలిటీ చేసాం. ఇంత చేసినా కానీ ఇంకా రైతుల్లో కొంత అవగాహన లోపం ఉంది కాబట్టి మేము ఈ సంస్థను ఏర్పాటు చేసాం, రైతు నేచురల్ ప్రొడక్ట్స్ని. ఎందుకంటే వినియోగదారులకి రైతులకి మధ్యలో అనుసంధానం ఉండాలి కాబట్టి మేము ఇది వ్యవస్థను ఏర్పాటు చేసాం. మీరు ఇక్కడ విక్రయించే ఉత్పత్తులకు ఎలాంటి సర్టిఫికేషన్ ఏదైనా ఉందా? ఇవి న్యాచురల్గా పండించే ఉత్పత్తులు అని వినియోగదారుడు నమ్మడానికి గ్యారెంటీ ఏంటి? ఇది కేవలం రైతుల యొక్క నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు నేస్తం బ్రాండ్ పేరుతోనే వినియోగదారులు తీసుకుంటారు.
ఎందుకంటే మాకున్న గుడ్ విల్ కానీ నమ్మకం కానీ రైతుల నుంచి మంచి రైతులు ఏదైతే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు మేము చేస్తున్నాం కదా 4-5 సంవత్సరాలు చేసిన కృషి వలన వినియోగదారులు నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు సర్టిఫికేషన్ లేకపోవచ్చు. ఇప్పుడు చాలామంది రైతుల దగ్గర ఈ సర్టిఫికేషన్ చేయాలంటే కొంత వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇంకా సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఇంకా వెనకంజ చేస్తూ ఉంది. ఇంకా ఆ వ్యవస్థ ఇంకా రూపొందలేదు. దానివల్ల టైం పట్టుద్ది. ఆ టైం పట్టే వరకు వినియోగదారుడు కూడా ఏదైనా కానీ ఈ ప్రోడక్ట్ని సర్టిఫికేట్ చేసుకోవచ్చు. ఏదైనా రిమార్క్ ఉంటే కనుక మాకు తెలియపరిస్తే మేము కంపల్సరీగా ఆ రైతుని మళ్ళీ మేము ఎంక్వైరీ చేయడం కానీ లేదా రైతు దగ్గరికి వెళ్ళి స్వయంగా వారి యొక్క సేంద్రియ పద్ధతులను ఏ విధంగా చేస్తున్నారో అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక గోధుమ పిండి ప్యాకెట్ కనిపిస్తుంది. ఈ గోధుమ పిండి మామూలుగా మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎక్కడ ఉత్పత్తి చేశారు? దీనికున్న ఇప్పుడు మామూలుగా దొరికే మార్కెట్లో దొరికే దానికి ఇక్కడ ఉన్న దానికి ఏంటి తేడా? ఇది గోధుమ పిండి మన రమణారెడ్డి గారు మహబూబ్నగర్ రైతు ఇతను వారి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసాం. గోధుమ పిండి వారే తయారు చేశారు. మేము దీన్ని ప్యాక్ చేసి వినియోగదారుడికి అందిస్తాం. ఎందుకంటే రమణారెడ్డి గారు ఒకళ్ళే రైతే డైరెక్ట్గా వినియోగదారుడికి వెళ్ళలేడు. అందువలన మేము దాని మీద ఒక 15-20% ఎక్కువ వేసుకొని మేము ఈ మార్కెట్ చేయడం జరిగింది. దీని ధర నిర్ణయించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. ఇది వెంకటేశ్వరరావు గారి మార్కెట్ ఆలోచన. అటు రైతుకు సేవ చేస్తూనే వినియోగదారునికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో వెంకటేశ్వరరావు గారు ముందుకు సాగుతున్నారు. పెద్దగా ప్రచారంలో లేనటువంటి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఆయన స్వయంగా భూములు కౌలుకు తీసుకొని ఆయన వ్యవసాయం చేసి ఒక ఏడాది పంట తీసిన తర్వాత ఆ నమ్మకం ఆయన కలిగిన తర్వాత అటువంటి కొన్ని వందల మంది రైతులని ప్రోత్సహించి ఆర్గనైజ్ చేసి వాళ్ళందరి సమిష్టి అనుభవాల్ని మిగతా వాళ్ళకు పంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇది ఒక గొప్ప బాధ్యతగా, గొప్ప కర్తవ్యంగా, గొప్ప పనిగా, కృషిగా నేను భావిస్తున్నాను. అందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనకున్న నిజాయితీ, ఆయనకున్న నిబద్ధత, ఆయన గత 15 ఏళ్ళుగా చేసినటువంటి పరిశ్రమ, కృషి, ఆ విశ్వాసాన్ని ఇంతమందికి కలిగించినాడంటే డెఫినెట్గా మార్కెట్కు కూడా ఆ విశ్వాసం వస్తుందని నేను అనుకుంటున్నాను. వినియోగదారులకు కూడా ఆ విశ్వాసం వస్తుందని నేను అనుకుంటున్నాను. డైరెక్ట్ మార్కెటింగ్గా రైతు నేస్తం బ్యానర్ కింద చేయడానికి ఉంటే రైతులకి ఎక్కువ గిట్టుబాటు ధర దొరికే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు వినియోగదారులకి సరసమైన ధరలకి ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారికి అంటే ధన్యవాదాలు చెప్పటం, అందరి తరఫున ధన్యవాదాలు చెప్పటం చాలా అవసరం. ఇది ఇప్పుడు మనం హైదరాబాద్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం నా ఉద్దేశంలో ఇప్పుడు కోదండరెడ్డి గారు అన్నట్టు చాలా విస్తరించాలి. అంటే ప్రతి జిల్లా కేంద్రంలో ఉండాలి, ప్రతి మండల కేంద్రంలో ఉండాలి. ఎక్కడైతే వినియోగదారులు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో, దీన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తారో అక్కడ దొరికే అవకాశం ఉండాలి.